హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మీకు మా పెరటిలో కొన్ని ఆకుకూరలు చూపిస్తానండి. మేము ఆకుకూరలు అన్ని వెరైటీస్ మా పెరట్లో పెంచుకుంటాం ఫ్రెండ్స్. ఇది తోటకూర అండి. తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మనం ఫ్రై చేసుకుంటాం, పప్పులో వేసుకుంటాం, బెల్లం వేసుకొని పులుసు పెట్టుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర చాలా బాగా వచ్చిందండి. ఇది చుక్కకూర ఫ్రెండ్స్. చుక్కకూర ఆరోగ్యరీత్యా చాలా మంచిది. మనకి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది పచ్చడి చేసుకోవచ్చు. మనకి పుల్ల పుల్లగా గోంగూరలాగే ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది. పప్పులో వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా ఇంకా ఎదగాలండి హార్వెస్టింగ్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ టబ్బుల్లో వేసి పెంచామండి. ఇది పాలకూర అండి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఆర్గానిక్ పంట. మనకు ప్రతి ఆకుకూర ఏదో రకంగా మనకి కాల్షియంలు, ఐరన్లు అన్ని రకాలుగా మనకు పనిచేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు పాలకూర. చూడండి, మీకు అవకాశం ఉన్నంత వరకు మన ఆకుకూరలు మనం పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనం రక్షించే వాళ్ళం అవుతామండి. నా వీడియోలు చూసి కనీసం కొంతమంది అయినా పెంచుతారేమో అని ఆశిస్తున్నాను. ఆశతో మీకు ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్నీ లైన్గా వేసామండి. చాలా బాగున్నాయి, చూడ చక్కగా ఉన్నాయండి. మన ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు మనకి మార్నింగ్ లేవగానే చూసి ఆ వాటర్ పోస్తుంటే, హార్వెస్టింగ్ చేసుకుంటే మనకి చాలా సంతోషం వస్తుందండి. ఒక తెలియని ఆనందం. అది మీకు ఎలా చెప్పాలో కూడా నాకు పూర్తిగా తెలియటం లేదు. చూడండి ఫ్రెండ్స్, పొనగంటి కూర ఇది. పొనగంటి కూర కూడా ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. ఈ చిన్న కొమ్మలు చిదిపి నాటుకుంటాయండి. పొనగంటి కూరలో సి విటమిన్, కే విటమిన్, ఇంకా చాలా విటమిన్స్ ఉన్నాయండి. ఇది పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందండి?